హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు చేసి నేను విప్పింగ్ క్రీమ్, చాక్లెట్ ఇవేమీ యూజ్ చేయకుండా క్రీమీ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో అది కూడా ఓవెన్ లేకుండా చూపించబోతున్నానండి. సో మనకి న్యూ ఇయర్ అదేవిధంగా క్రిస్మస్ కూడా వస్తుంది కదా. సో ఈ టైంలో మనం కేక్స్ ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. సో ఈ టైంలో మనం విప్పింగ్ క్రీమ్ అనేది చాలా కష్టంగా ఉంది దొరకడానికి. సో అవి యూజ్ చేయకుండా అదేవిధంగా చాక్లెట్ యూజ్ చేయకుండా క్రీమీ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా వచ్చేసి ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులో 1 కప్పు వరకు పాలను యాడ్ చేసుకోవాలి. నేను అన్నీ కూడా ఈ కప్పుతోనే మెజర్మెంట్ తీసుకుంటున్నానండి. ఈ కప్పు వచ్చేసి 200 ml. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా బటర్ స్కాచ్ ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ లేకుంటే కనుక స్కిప్ చేసుకోవచ్చు. సో పాలు అనేటివి రూమ్ టెంపరేచర్లో ఉండాలి. మనం వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రూమ్ టెంపరేచర్లో ఉండాలి. అప్పుడే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ మెజర్మెంట్స్ కూడా పక్కాగా ఉండాలి. అప్పుడే కేక్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను అదే కప్పుతో 1.5 కప్పుల మైదా పిండిని తీసుకొని జల్లించుకుంటున్నాను. జల్లించుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు కరిగించుకున్న నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్లో నూనెని యూజ్ చేయడం కంటే నెయ్యిని యాడ్ చేస్తే కేక్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే 1.5 కప్పుల మైదా పిండికి 1.25 కప్పు వరకు పౌడర్ షుగర్ని వేసుకుంటున్నాను. సో నేను కొద్దిగా వేసుకొని జల్లించుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అదేవిధంగా 1/2 స్పూన్ వచ్చేసి వంట సోడా ఉంటుంది కదా, మనం రెసిపీలలో యూజ్ చేస్తాము. ఆ వంట సోడాని కూడా వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు మరీ టైట్గా అనిపిస్తే కనుక కొద్దిగా పాలను యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 3 స్పూన్ల వరకు వెనిగర్ని యాడ్ చేసుకోవాలి. మనకు బేకరీలలో వెనిగర్ యూజ్ చేస్తారు, అందుకే కేక్ అంత బాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇందులో 3 స్పూన్ల వెనిగర్ యాడ్ చేసిన తర్వాత ఒక 10 సెకండ్స్ వరకు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కేక్ టిన్కి నేను ఆల్రెడీ నెయ్యితో గ్రీజ్ చేసుకొని పొడి మైదా పిండి వేసుకొని డస్టింగ్ చేసుకున్నాను. అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో వెనిగర్ యాడ్ చేసిన వెంటనే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక 10 సెకండ్స్ వరకు బాగా కలుపుకొని ఇక్కడ నేను కేక్ను వచ్చేసి ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. నేను ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా సాల్ట్ వేసేసి స్టాండ్ పెట్టి ప్రీహీట్ చేసుకుంటున్నాను హై ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు. సో ప్రెషర్ కుక్కర్కి వెజిల్ తీసేయాలి. అదేవిధంగా లోపల రబ్బర్ ఉంటుంది కదా గాస్కెట్, అది కూడా తీసేసుకొని మనము ప్రీహీట్ చేసుకోవాలి ఈ కుక్కర్ని. 5 నిమిషాల తర్వాత కేక్ టిన్ని ఇందులో ఉంచుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 35 to 40 మినిట్స్ వరకు ఈ కేక్ని మనం బేక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాకు 35 మినిట్స్కి కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూడండి, నైఫ్కి అంటుకోకుండా నీట్గా వచ్చింది. ఇప్పుడు కేక్ టిన్ని సపరేట్గా పక్కన ఉంచుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను స్టవ్ మీద ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. సో షుగర్ని చేసి ఇక్కడ నేను క్యారమిల్ ప్రిపేర్ చేస్తున్నాను. సో మనం ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కాసేపటికి షుగర్ అనేది మెల్ట్ అవుతుంది. ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో వచ్చేసి నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి 3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని బాగా కలుపుకున్నాను. ఈ రెండు కూడా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు పాలను యాడ్ చేసుకోవాలి. వేడి పాలైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పచ్చి పాలనైనా యాడ్ చేసుకోవచ్చు. సో పాలు కూడా యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. సో స్లోగా అంతా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. చూడండి, కాసేపటికి ఇదంతా దగ్గరగా వస్తుంది. అంతవరకు మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా దగ్గరకు వస్తుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 1 pinch సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, కాసేపటికి కేక్ అనేది కూడా చల్లారింది. చూడండి, మంచి కలర్ వచ్చింది అండ్ ఫ్లఫీగా కూడా వచ్చింది కేక్ అనేది. ఇప్పుడు నైఫ్తో ఎడ్జెస్ అన్ని స్క్రాప్ చేసుకొని కేక్ టిన్ నుంచి సపరేట్ చేసుకోవాలి కేక్ని. సో నా కేక్ చాలా స్పాంజీగా వచ్చింది. సో చూడండి, పర్ఫెక్ట్గా మంచి కలర్ వచ్చింది కేక్ అనేది. సో ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుంటున్నాను. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత టూత్ పిక్ తీసుకొని ఇలా హోల్స్ పెట్టుకోవాలన్నమాట మన కేక్కి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇందులో వచ్చేసి
కాచి చల్లార్చిన పాలను ఈ విధంగా నేను అప్లై చేస్తున్నాను కేక్కి, మనకు సాఫ్ట్గా రావడానికి కేకు. సో మనం ఇక్కడ విప్పింగ్ క్రీమ్ అనేది యూజ్ చేయలేదు కదా, ఇందాక ప్రిపేర్ చేసిన క్యారమెల్ని ఇక్కడ పైన టాపింగ్ కోసం యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి పచ్చి పాలు, కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదా, వాటితో అంతా కేక్ అప్లై చేసిన తర్వాత ఇది షుగర్ క్యారమెల్ ఉంది కదా, అది పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ టాపింగ్ పైన వేసుకొని కేక్ని డెకరేట్ చేసుకోవాలి. సో ఈ కేకు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ క్యారమెల్ యాడ్ చేయడం వల్ల ఇంకా అడిషనల్ టేస్ట్ వస్తుంది. సో మనకి ప్రజెంట్ విప్పింగ్ క్రీమ్ అనేది దొరకడం చాలా కష్టంగా ఉందన్నమాట. సో అలాంటి టైంలో ఇలా కేక్ చేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా అంతా అప్లై చేసిన తర్వాత పైన టాపింగ్ మీద ఇవి ఉంటాయి కదా కలర్ బాల్స్, అవి డెకరేట్ చేస్తున్నాను. అంతేనండి, మనకి మంచి కేక్ అనేది రెడీ అయిపోయింది. విప్పింగ్ క్రీమ్ అనేది లేకుండా క్రీమీ కేక్ అనేది రెడీ అయిపోయింది. సో వీటిపైన మీరు కావాలనుకుంటే ఇంకా డిఫరెంట్గా చాక్లెట్ సిరప్ని అందుకు యాడ్ చేసుకొని డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది అండ్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.